మొన్నటి వరకు వైసీపీలో ఉండి జగన్మోహన్ రెడ్డితో కలిసి నడిచిన వాళ్ళు, క్యాబినెట్లో ఆయనతో పాటు కూర్చున్న వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ఆయనకి గుడ్ బై చెప్తున్నారు. వివిధ పార్టీల్లోకి చేరిపోతున్నారు. అలాంటి వాళ్ళలో తాజాగా ఆళ్ల నాని, ఏలూరుకు సంబంధించి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించిన ఆళ్ల నాని మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. ఆయన పార్టీకి దూరంగా ఉన్న రాజీనామా చేశారు. తాజాగా చంద్రబాబు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని టీడీపీలో చేరిపోయారు. అంటే ఒకప్పుడు వైసీపీ హయాంలో ఆయన డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు. 5 డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో ఈయనొకళ్ళు. అటువంటి వ్యక్తి ఇప్పుడు తాజాగా రాజీనామా చేయడం, వైసీపీకి ఇప్పుడు టీడీపీ గూటికి చేరిపోవడం ఒక రకంగా, అంటే ఈయన వెంట చాలామంది ఉంటారు అనేది క్యాడర్ మొత్తం ఇప్పటికే టీడీపీ వైపు వెళ్ళిపోతున్నారు అనేది. కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా బలంగా ఉంది. బడేటి ఫ్యామిలీ అక్కడ చాలా స్ట్రాంగ్గానే ఉంది. అంటే ఇప్పుడు ఆళ్ల నానికి ఎంతవరకు అవకాశం వస్తుంది అనేది ఒక విషయం లేదు. అంటే ఎన్నికల సమయంలో అయినా సర్దుకుపోతారు, ఈయనకేమైనా ఛాన్స్ ఇస్తారు. ఏది ఏమైనా ఇప్పుడు ఆపరేషన్ వైసీపీ అనేది సక్సెస్ఫుల్గా చేస్తుందా తెలుగుదేశం పార్టీ, అందులో భాగంగానే ఈ చేరికల